సబ్సిడీ అమౌంట్ కూడా రిలీజ్ చేసింది కూడా గవర్నమెంటే. అది ఇప్పుడు 2014లో ఐసీడీపీ లోన్లో ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తానని చెప్పిండ్రు. ఆ 2024లో ఒకసారి వచ్చేసి 10 లక్షలు, ఒకసారి వచ్చేసి 24 లక్షలు, మొత్తం 34 లక్షలు ఇచ్చిండ్రు. 34 లక్షలు ఇచ్చి ప్రతి ఒక్క 25 మంది రైతులు వచ్చేసి 5 లక్షల చిల్లర స్వచ్ఛందంగా పోయి బ్యాంకులో కట్టుకుండ్రు. వాళ్ళకి 20,000 రూపాయలు ఇచ్చి మాకు ఇచ్చింది 10,000 అని ఒక కంప్లైంట్ క్లోజ్ చేసింది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మామూలుగా వచ్చేసి ఈ ఐసీడీపీ రుణంలో పార్ట్ జరిగితే ప్రతి ఒక్క రైతుకు 20% వద్దున వీళ్ళు 40,000 రూపాయలు తీసుకుంటే 8,000 రూపాయలు రిక్వైర్ ఎట్లా వేసిండ్రు. పార్ట్ జరిగితే నేను ఒక్కనే కాదు కదా, నేను ఓన్లీ బోర్డు మేము రిజర్వేషన్ చేసుకుంటే ఎంతవరకే. దాంట్లో మేనేజర్ ఉంటాడు, సూపర్వైజర్ ఉంటాడు, డాక్టర్ ఉంటాడు, తిరుక్కొని వచ్చేసి ఐసీడీపీలో వచ్చేసి ఆడ సెక్షన్లో మేనేజర్ ఉంటాడు. వాళ్ళు అందరూ కూడా పెద్ద సంస్థ. ఇది మామూలుగా 7 నుంచి కాదు. మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్లో బాండ్లు ఇస్తారు, వీసీలు ఇస్తారు, ఇవన్నీ ఉంటాయి ప్రాసెస్. ఇదంతా ప్రాసెస్ జరగాలంటే ఒక నెల రోజులు పడుతుంది. నెల రోజుల తర్వాతనే మాకు లోనింగ్ వీళ్ళందరికీ డిసైడ్. అట్లయినా కూడా లోనింగ్ మా చేతికి ఏమైనా డబ్బులు వచ్చిందే మళ్ళీ బ్యాంకులో ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లోకే ఓపెన్ చేసిన డబ్బులు దాంట్లో బ్యాంకులో వేసింది. ఆ బ్యాంకులో వేసినప్పుడు ఆ డబ్బులు డ్రా చేయాల్సిన బాధ్యత ఎవరిది? మేనేజర్ది, సూపర్వైజర్ది, బ్యాంక్ వాళ్ళకి కూర్చోండి. అదే బ్యాంక్ వాళ్ళు వచ్చి ఈరోజు మా మీద కంప్లైంట్ ఇచ్చినారంటే ఇది ఆశ్చర్యకరంగా ఉంటుంది. కేవలం కాకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళకు హైకోర్టులో స్టే ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా కాకుండా వీళ్ళు బ్యాంక్ వాళ్ళ ద్వారా కంప్లైంట్ ఇచ్చడానికి ఇదంతా కనీసం 5-6 నెలలు రచించి ఆ విధంగా చేసి ఈ విధంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసింది. అన్నింటికీ దేవుడనే ఉన్నాడు, పార్టీ అండగా ఉండదు. మా అన్న ఏదో గుర్తుగా కార్తీక మాసంలో ఒక టెంపుల్ కట్టించాడ. ఆ టెంపుల్ కూడా మా పేరు ఏదో ఆడ బీపీఆర్ కన్స్ట్రక్షన్ కార్తీక దీపాన్ని అనుకుంటే అది కూడా వచ్చేసి కన్స్ట్రక్షన్ నైట్ వచ్చేసి అది కూడా కూడబడింది. ఏమంటే కేవలం ఎంపీ ఎమ్మెల్యే గారు వీళ్ళు ముగ్గురు వచ్చి ఓపెన్ చేస్తారు అనే కారణంతోనే సైలెంట్ బ్రిడ్జి మీదనే. ఎప్పుడైనా మీరు గత కొన్ని రోజులు ఎవరైనా మీరు చూడండి, అది ఇప్పుడు ప్రతి కార్తీక సంవత్సరము ఎంత బాగా వైకుంఠంగా జరుగుతుందో మధ్యలోకి అత్యంత సంగీతంగా ధైర్యంగా ఉండేది. అది ఆ విధంగా ఉండదని ఈ విధంగా మానసికంగా చాలా ఇబ్బంది పెడతాడు. అంటికి ఏదానికైనా కూడా పార్టీ అండగా ఉంటుంది. మామూలుగా వచ్చేసి మమ్మల్ని నమ్ముకున్న నాయకులు అందరూ కూడా ఉండరు కాబట్టి ఎంతవరమైనా కూడా దేనికైనా సిద్ధమే. ఈ కేసు పెడితే ఇది కాకుండా కూడా పెట్టచ్చు, దేనికైనా సిద్ధంగా ఉండాలి అని కోరుకుంటుంది.